హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్. మొన్న ఈ మధ్య ఖమ్మం వరదలు వచ్చి ఈ మున్నేరు వాగు నిండిపోయింది కదండి, ఈ బ్రిడ్జి అంతా. దీని చుట్టూ ఉన్న ఇళ్ళు కూడా మునిగిపోయాయండి. ఇంకా ఇగో ఈ నివాస గృహాల్లో మనుషులు కూడా ఇంకా రాలేదు. చాలా బీభత్సంగా ఉంది ఈ చుట్టూరు. ఈ చుట్టుపక్కల ఉన్న రోడ్లు కూడా కొట్టుకుపోయాయండి. రోడ్లు కూడా సరిగ్గా లేవు. ఇళ్లల్లో చెత్త వచ్చేసి ఉందండి. ఇంకా పాపం ఆ నివాస గృహాల్లోకి మనుషులు కూడా రాలేదు. అయితే ఈరోజు మేము ఖమ్మం వచ్చామండి. ఖమ్మం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారెమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము. మారెమ్మ తల్లి తమిళనాడు నుంచి వచ్చిన తల్లి అండి. అక్కడ వారు ఇక్కడ పనులకు వచ్చి తమిళనాడులో ఉన్న మరియన్ అమ్మ అనే అమ్మవారిని ఇక్కడ కొలుచుకొని అక్కడ విగ్రహ రూపంలో పెట్టి వీరి పనిముట్లు అన్నీ అక్కడ పెట్టి రోజు దండం పెట్టుకునేవారటండి. అట్లా కాలక్రమేణా మరియన్ అమ్మ మారెమ్మ తల్లిగా వెలిసింది. అలాగే పిలుచుకుంటున్నారు. ఇక్కడ వారే కాకుండా వరంగల్, హైదరాబాద్, సూర్యాపేట ఇలా మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా, తమిళనాడు నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. అయితే గురువారం, శుక్రవారం, ఆదివారాల్లో ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టుకొని భక్తితో శ్రద్ధతో వీరు పూజిస్తారు. ఇక్కడ అమ్మవారు 3 ఊళ్ళకి మధ్యలో ఉంటుంది. అందుకని ఆ 3 ఊళ్ళ గ్రామదేవతగా కూడా ఈ మారెమ్మ తల్లిని కొలుస్తారు. ఇక్కడ పుట్టి వెంట్రుకలు, చెవులు కుట్టించడం, అన్నప్రాసనలు చాలా బాగా జరుగుతాయి. ఎక్కువగా సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడ అమ్మను నమ్ముతారు. ఇక్కడ కొత్తగా వాహనం కొన్న ప్రతి ఒక్కరూ ఆదివారం పూట అమ్మ దగ్గరికి వచ్చి వాహన పూజ చేసుకుంటారు. గ్రానైట్కి సంబంధించిన వారు ఎవరైనా సరే వాహనాలు కొంటే ఇక్కడ తప్పక పూజ చేసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ తప్పక చేయండి. నమస్తే.